మన జీవితంలో తరచూ ఎదురయ్యే ప్రశ్న ఒకటుంది. ఒక మనిషి విలువ దేనిలో ఉంటుంది? వాళ్ళు వేసుకునే బట్టల్లోనా లేక వాళ్ల వ్యక్తిత్వంలోనా? స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనే దీనికి అద్భుతమైన సమాధానమిస్తుంది. అసలా రోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? ఒక మనిషిని చూడగానే మనం దేన్ని గమనిస్తాం? వాళ్ల దుస్తులనా, వాళ్ల రూపాన్నా? అసలు ఒకరి నిజమైన గుర్తింపు వాళ్ల దుస్తుల నుంచే వస్తుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ కథ మనల్ని ఈ ప్రశ్న గురించే లోతుగా ఆలోచింపజేస్తుంది. ఇక కథలోకి వెళదాం. ఇది జరిగింది ఒక పరాయి దేశంలో, అమెరికా వీధుల్లో. అక్కడ రెండు విభిన్నమైన సంస్కృతులు, రెండు విభిన్నమైన ఆలోచనా విధానాలు ముఖాముఖిగా ఎదురుపడ్డాయి. ఆ సంఘర్షణ ఎలా మొదలైందో చూద్దాం. అదొక మామూలు రోజు. స్వామి వివేకానంద అమెరికాలోని ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన ముఖంలో ఎప్పటిలాగే ఒక ప్రశాంతత, ఒక తేజస్సు. అంతా సాధారణంగానే కనిపిస్తోంది. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. స్వామీజీ ధరించిన కాషాయ వస్త్రాలు అక్కడి వాళ్లకు చాలా కొత్తగా, వింతగా అనిపించాయి. అంతే. ఆయనెవరో, ఆయన జ్ఞానమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం ఆ బట్టల్ని చూసి ఆయనొక అమాయకుడిగా, ఒక మూర్ఖుడిగా అంచనా వేశారు. ఇక చూడండి, నవ్వులు, ఎగతాళి మొదలయ్యాయి. అది కేవలం నవ్వులతోనే ఆగిపోలేదు. వాళ్ల అల్లరి మరింత పెరిగింది. ఒకరొకరుగా చేరి ఒక పెద్ద గుంపులా తయారయ్యారు. స్వామీజీని వెనకాలే ఫాలో అవుతూ వీధి పొడవునా గట్టిగట్టిగా అరుస్తూ హేళన చేస్తూ వెళ్లసాగారు. ఇంత జరుగుతున్నా స్వామీజీ ముఖంలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన ప్రశాంతంగానే ఉన్నారు. ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఆ అవహేళనను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? ఆయన సమాధానమేంటి? అదే ఇప్పుడు చూద్దాం. అలా కాసేపు నడిచాక ఆ అల్లరి గుంపు అరుపుల మధ్యలోనే స్వామీజీ ఉన్నట్టుండి ఆగిపోయారు. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. ఆయన కళ్లల్లో భయం లేదు, కోపం లేదు. కేవలం అపారమైన ప్రశాంతతతో ఆ గుంపు వైపు సూటిగా చూశారు. ఆయన గొంతు పెంచి మాట్లాడలేదు, అరవలేదు. చాలా నిలకడగా, స్పష్టంగా ఇలా అన్నారు. మీ దేశంలో ఒక మనిషి ఎంత నాగరికుడో చెప్పడానికి వాళ్ళు వేసుకున్న బట్టలే కొలమానంలా ఉంది. వాళ్ల ఆలోచన విధానాన్ని వాళ్లకే అద్దం పట్టినట్టు చెప్పారన్నమాట. ఇప్పుడు అసలైన విషయం చెప్పబోతున్నారు. కేవలం బట్టల గురించి కాదు, రెండు దేశాల మధ్య, రెండు సంస్కృతుల మధ్య ఉన్న విలువల గురించి, ఒక శక్తివంతమైన పోలికతో అసలు సంగతి తేల్చబోతున్నారు. చూశారు తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒక పక్క మీ దేశంలో గుర్తింపనేది బట్టలమీద ఆధారపడి ఉంది. కాని నా దేశంలో గుర్తింపనేది ఒక మనిషి యొక్క శీలం మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మాటలు కొనసాగించారు. కాని నేను వచ్చిన దేశంలో ఒక మనిషి గుర్తింపు బట్టల వల్ల రాదు, వాళ్ల శీలం వల్ల వస్తుంది. అంతే. ఆ ఒక్క వాక్యం వాళ్ల అజ్ఞానపు అహంకారాన్ని ఒక్క దెబ్బతో పటాపంచలు చేసింది. ఇక చూడండి ఆ మాటల ప్రభావం ఎలా ఉందో. ఒక చిన్న వీధిలో మొదలైన గొడవ చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప పాఠంగా ఎలా మారిపోయిందో చూద్దాం. ఆయన మాటల్లోని శక్తికి, ఆ తేజస్సుకి ఆ గుంపంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. వాళ్ల నవ్వులు ఆగిపోయాయి, ఎగతాళి మాటలు మూగబోయాయి. అందరూ అలా విగ్రహాల్లా నిలబడిపోయారు. ఒక అవమానకరమైన నిశ్శబ్దం ఆ వీధినంతా ఆవరించింది. వాళ్లేమనుకుంటున్నారో అని కూడా ఆయన చూడలేదు. చెప్పాలనుకున్నది చెప్పారు, అంతే. ఎప్పట్లాగే అదే ప్రశాంతతతో తన దారిన తాను నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. ఒక మనిషి విలువ అనేది వాళ్లు వేసుకునే బట్టల్లోనో, వాళ్ల బాహ్య రూపంలోనో ఉండదు. వాళ్ల వ్యక్తిత్వంలో, వాళ్ల గుణాల్లో, వాళ్ల శీలంలో ఉంటుంది. అదే నిజమైన కొలమానం. ఈ స్ఫూర్తిదాయకమైన కథను సచిత్ర బాలకథాయే మొదటి భాగం నుంచి తీసుకోవడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. 100 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన ఈ రోజుకి, ముఖ్యంగా బాహ్య రూపానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మన ఈ సోషల్ మీడియా యుగంలో ఎంత అవసరమో కదా.